కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఉగ్రం సినిమాతో డైరెక్టర్గా పరిచయమైన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత చేసిన కేజీఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును పొందాడు. ఇక ఇప్పుడు ఈయన యంగ్ రెబల్ స్టార్తో సలార్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా రేపు థియేటర్లో రిలీజ్కి రెడీగా ఉంది. ఈ క్రమంలోనే సలార్ సినిమా మీద కొన్ని వార్తలు అయితే మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవి ఏంటి అంటే సలార్ సినిమా 2 పార్టులుగా వస్తుంది కాబట్టి ఈ సినిమా ఎండింగ్లో ఒక అదిరిపోయే ట్విస్ట్ని డైరెక్టర్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు ప్రభాస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి సినిమాలో ఎలాగైతే కట్టప్ప బాహుబలిని చంపాడో అనే ట్విస్ట్ని ఇచ్చాడో అలాగే ఈ సినిమాలో కూడా చివర్లో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్కి మధ్య జరిగిన గొడవతో ఒక క్లైమాక్స్లో ట్విస్ట్ని ఇచ్చి సెకండ్ పార్ట్కి లీడ్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే పార్ట్ 1లో ప్రభాస్ యొక్క క్యారెక్టరైజేషన్ని చాలా హైలైట్ చేస్తూ అలాగే ప్రభాస్కి ఎలివేషన్స్ ఇస్తూ ప్రశాంత్ నీల్ చాలా డీటెయిల్గా ఈ సినిమాని తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్కి కూడా ఒక మంచి క్యారెక్టర్ అయితే పడింది. అందులో భాగంగానే ఆయన క్యారెక్టర్కి కూడా కొన్ని ఎలివేషన్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇందులో ఇంపార్టెంట్ క్యారెక్టర్ని పోషించిన పృథ్వీరాజ్ సుకుమారన్ సెకండ్ పార్ట్లో మాత్రం మెయిన్ విలన్గా నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా మీద ఇప్పటికే భారీ ఎత్తున ప్రేక్షకుల్లో అంచనాలు అయితే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాని తెరకెక్కించాము అని చిత్ర యూనిట్ అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. ఇక రేపు రిలీజ్ అయ్యే ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో కొన్ని సీన్లలో ప్రభాస్ యాక్టింగ్ కానీ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ సూపర్గా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ప్రభాస్కి వరుసగా 3 ఫ్లాప్ సినిమాలు రావడంతో ఈ సినిమా మాత్రం తప్పకుండా హిట్టు కొట్టాలి. లేకపోతే ప్రభాస్ మార్కెట్ అనేది కొంతవరకు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక తెలుగు నుంచి పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన మొదటి హీరో ప్రభాస్ అవడం అయితే బాహుబలి సినిమా తర్వాత ఆయనకి సరైన సక్సెస్ లేకపోవడంతో కొద్దిపాటిగా ఆయన వెనకబడిపోయాడు. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు సైతం పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టారు. ఇక అదేవిధంగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అయితే సలార్ సినిమాతో మరొకసారి ప్రభాస్ తన మ్యాజిక్ని రిపీట్ చేసి అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ తను కూడా అవార్డ్ విన్నింగ్కి ఏమాత్రం తక్కువ కాదు అనే రేంజ్లో నటించాలనే ఒక కసితో ఈ సినిమాలో నటించినట్టుగా కనిపిస్తుంది. అయితే ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో కేజీఎఫ్కి ఎలాగైతే ఎలివేషన్స్ ఇస్తూ హీరో క్యారెక్టర్ అయిన రాఖీ భాయ్ని ఎలాగైతే ఎలివేట్ చేశాడో ఈ సినిమాలో కూడా ప్రభాస్ని అలాగే ఎలివేట్ చేయడానికి కొన్ని స్పెషల్ సీన్స్ని కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా ఈ సినిమా టాక్ ఎలా ఉందో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగితే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.